విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అండ్ సిఇఓ భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. అండ్ ఐఏఎస్ వాళ్ళకి చాలా మందికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ అనేది ఎలా రీచ్ చేసుకోవాలి, మనం ఎగ్జామ్లో ఎలా సక్సెస్ కావాలో చెప్తుంటారు. మళ్ళీ భాగ్యలక్ష్మి గారు ఏం చదువుకున్నారు, తను ఏం సాధించారు తన లైఫ్లో, అండ్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం జరిగింది, అండ్ తన ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు మేడం అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. భాగ్యలక్ష్మి అంటే భాగ్యం ఉంది, లక్ష్మి ఉంది మీ దాంట్లో. ఇన్స్టిట్యూట్ కి కొంతమంది రేర్ గా క్యాచీగా పెట్టాలంటారు కదా, అంటే భాగ్యలక్ష్మి అంటే ట్రెడిషనల్ కదా, ఇది పెట్టడానికి రీజన్ ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ మై నేమ్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ బ్రాండ్ విత్ మై నేమ్ ఓన్లీ. అంటే నా పేరే బ్రాండ్ గా ఉండాలనుకున్నా. ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టి దాన్ని బ్రాండ్ చేయడం కంటే నా పేరే బ్రాండ్ గా ఉండాలనుకున్నా. సో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలనుకున్నా. యాజ్ ఏ ఉమెన్ సొసైటీలో ఐడెంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా మందికి. సో నా పేరునే నేను బ్రాండ్ గా పెట్టుకొని చేయాలనుకున్నాను, అందుకే నా పేరు పెట్టాను. ఓకే, అంటే ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అంటే నాట్ ఏ జోక్, మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఇస్ ద క్వాలిఫికేషన్ లో మనకు ఒక పెద్ద స్థాయి అది. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిది మేడం? మీరు ఏం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. నాకు వచ్చేసి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది, బికాస్ ఆఫ్ సమ్ సర్టన్ రీజన్స్. అండ్ మా డాడీకి కూడా చాలా ఇష్టం ఉండేది. సో అందుకని నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ స్టార్టెడ్ యూపీఎస్సీ జర్నీ. అండ్ నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఒక 4 years జర్నీ చేశాను. అండ్ నేను ప్రిపరేషన్లో ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. బట్ మళ్ళీ మెయిన్స్కి బిఫోర్ మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే. సో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. తర్వాత తనకి ఆపరేషన్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కరోనా వచ్చింది. అండ్ తర్వాత మా అత్తయ్య వాళ్ళ కొడుక్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అప్పుడు ఆ ఇయర్ కూడా నేను కొంచెం డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇలా నాకు అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది, బట్ నాలెడ్జ్ అనేది ఉంది, ఎక్కడ పోదు నాలెడ్జ్. అండ్ నేను కొన్ని ఇన్స్టిట్యూషన్లో వర్క్స్ కూడా చేశాను. ఆఫ్టర్ దాట్ ఇంకా నేను ఏదైతే జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఎందుకో తెలియదు కానీ దేవుడు ఒక స్టాప్ లాగా చేస్తూ వచ్చారు. అంటే స్టిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్. సో నాకు అనిపించింది నేను ఇంత నేర్చుకొని నేను ఎందుకు ఒక అన్నోన్ పర్సన్ లాగా ఉండిపోవాలి. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే భయపడాలి, నాలెడ్జ్ ఉన్నప్పుడు భయపడొద్దు. మనకు తెలిసిన నాలెడ్జ్ ఇంకోరికి షేర్ చేయడంలో తప్పులేదు. సో అలా నేను డిసైడ్ అయ్యాను. ఇంకా జస్ట్ అంటే ఇంటెన్షనల్ గా స్టార్ట్ చేయలేదు, జస్ట్ చేద్దాం, మనకు తెలిసిందని వేరే వాళ్ళకు షేర్ చేద్దామని ఒక ఒపీనియన్ తోటి నేను జస్ట్ ఒక చిన్న బుక్ ప్రిపేర్ చేసి ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ మై జర్నీ టెలిగ్రామ్ ఛానల్. దట్ ఈస్ విత్ 1 person ఓన్లీ. నౌ ఐ హ్యావ్ 2 lakhs members followers. అండ్ తర్వాత నేను ఒక చిన్న బుక్ రిలీజ్ చేశాను జస్ట్ 25 rupees కి. అది ఎలా అంటే జస్ట్ కంప్లీట్ అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ కి నాది కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా. అంటే ఎవ్రీ వన్ గివింగ్ ఓన్లీ 1 option ఆన్సర్, బట్ నేను 4 options కి ఆన్సర్ ఇచ్చి వాటిని అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలాబరేట్ చేస్తూ చెప్పడం, అది స్టూడెంట్స్ కి చాలా నచ్చడం. విత్ ఇన్ 1 week లోనే 1500 copies అనేది సేల్ అవ్వడం. ఆఫ్టర్ దట్ స్టూడెంట్స్ నుంచి నాకు రిక్వెస్ట్ రావడం, మేడం మీరు ఇంకా చేయండి, అంటే సంథింగ్ మోర్ చేయండి, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయండి, అలా అని వాళ్ళ మెసేజెస్ పెట్టారు. అప్పుడు అనుకున్నాను కెన్ ఐ అంటే నేను కూడా అప్పుడు ఇంకా జర్నీలోనే ఉన్నాను స్టిల్. సో అప్పుడు అనుకున్నాను చేయగలనా అని. బట్ అంత రిప్లై వచ్చిన తర్వాత నాకు అనిపించింది చేయగలను అని. సో స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా టెస్ట్ సిరీస్ అన్ని మంచిగా కంప్లీట్ చేశాము. అండ్ మన దగ్గర చేసిన వాళ్ళు కూడా అందరూ క్లియర్ చేశారు ఎగ్జామ్ కూడా. ఇప్పుడు మెయిన్స్ కూడా రాశారు. సో అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి. అండ్ నేను ఇంకేంటంటే నాకున్న మోటో ఏంటంటే ఎస్పెషల్గా చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ అండ్ మనది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, పాన్ ఇండియా. వై బికాస్ నాకు ఎక్కువ స్టూడెంట్స్ ఢిల్లీ, మన యూకే, యూపీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కువ ఉన్నారు. సో ఎక్కువ మందికి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనేది నాకు మెయిన్గా అనిపించింది. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే ఢిల్లీలో 20,000 కూడా బతకొచ్చు, లేదని కాదు, ఇంకా అకార్డింగ్ టు ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే ఎక్కడైనా కూడా డబ్బు ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఒక పూర్ ఫ్యామిలీ ఉన్న మెంబరు 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలంటే అంత సింపుల్ కాదు. ఇప్పుడు జనరల్ గా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు 1.5 వరకు ఉంటుంది ఫీజు. సో ఒక పూర్ పర్సన్ చేయాలంటే అది అంత సింపుల్ కాదు. సో మరి అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా చెయ్యాలి అన్న నాకు మెయిన్ గా అనిపించింది. అంటే ఆఫ్టర్ సీన్ ఢిల్లీ చాలా మందిని చూశాను, ఫుడ్ కూడా తినకుండా వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నేను పర్సనల్ గా చూసాను, ఒక పర్సన్ మన తెలంగాణ నుంచే వచ్చి లైబ్రరీలో జస్ట్ అతను పడుకొని లైబ్రరీలో చదువుకొని అక్కడే వర్క్ చేసుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. అంటే ఇంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైనా ఇంకా కొంచెం అఫర్ట్ చేసే వాళ్ళకైనా కొంచెం బెస్ట్గా మనం ఎందుకు ఇవ్వద్దు అన్న ఒక మోటో తోటి నేను స్టార్ట్ చేశాను. అండ్ ప్రైజెస్ కూడా లెస్గా
బయట ఇప్పుడు 15,000 అంటే మనం 1,500కి. అయితే ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1,500కి మీకు ఎలా సరిపోతుంది అని. ఫైనాన్షియల్గా ప్రాఫిట్ పొందాలంటే సరిపోదు, ఇవ్వాలనుకుంటే మాత్రం అంటే ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకనంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు 4 కూర్చున్నా 50 మంది కూర్చున్నా ఒకటే క్లాస్ రూమ్, ఒకటే లెక్చర్, అంతే కదా. సో ఒకరు ఇస్తారు, ఒకరు ఇవ్వరు. సో అట్లా ఆలోచించి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నేను గోల్గా పెట్టుకొని తక్కువ ప్రైజెస్తో స్టార్ట్ చేశాను. అది నాకు ఆ 1 మెంబర్ నుంచి 600 అడ్మిషన్స్ అయిపోయాయి. ఆఫ్టర్ దాట్ ఇంకా నేను యూపీఎస్సీ క్లాసెస్, ఆంథ్రోపాలజీ, మైసెల్ఫ్ నేను ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తాను. సో ఇంకా ఆంథ్రోపాలజీ కానీ ఇంకా ఇలా డిఫరెంట్ కోచెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడము. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుగా ఉన్నాం అన్నట్టుగా. సో ఈసారి ఇంకా మన దగ్గర నుంచి ఎగ్జామ్స్ కూడా చాలా మంది మెయిన్స్ కూడా రాశారు. సో అన్ని సక్సెస్ఫుల్ గానే రన్ అవుతున్నాయి. అండ్ ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాకుండా కొంతమంది ఉంటారు లైక్ ఓన్లీ గైడెన్స్ కావాలి అని, సో వాళ్ళు పే చేయలేరు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 99% నేను కాల్స్ అటెంప్ట్ చేస్తాను. ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒక్కోసారి వాళ్ళ మెసేజ్ అంటే ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చి 10 మెసేజెస్ తర్వాత అది లాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో కొన్ని మిస్ అయినా కూడా మళ్ళీ నేను రీకాల్ చేసుకొని వాళ్ళకి తిరిగి కాల్ చేసి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని అడుగుతాను. ఇది నాకు మెయిన్ గా నాకు సక్సెస్ రేట్ ఉన్నది అని చెప్పడానికి నాకు నేను ఫీల్ అయ్యేది ఇది మాత్రం. మనది వచ్చేసి ఇప్పుడు 2 years అవుతుంది. సెకండ్ ఇయర్ లోకి అడుగు పెట్టాం. ఫస్ట్ ఇయర్ ఎలా ఉండేది? ఫస్ట్ ఇయర్ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 month జస్ట్ నేను నార్మల్ గా స్టార్ట్ చేశాను. అండ్ ఐ విల్ నాట్ ఈవెన్ థింక్ సో అన్నట్టుగా నేను అసలు ఆలోచించలేదు ఇది చెయ్యాలి ఇట్లా వెళ్ళాలి అని. బట్ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాండ్ రావడం అది మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేడం మీరు కంటిన్యూ చేయండి అని వాళ్ళే అడిగారు. సో అంటే మన వాళ్ళలో చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎక్కడ పబ్లిసిటీ చేయలేదండి, ₹1 కూడా నేను ఇన్వెస్ట్ చేయాలి పబ్లిసిటీ మీద. నా స్టూడెంట్సే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి మేడం దగ్గర ఇలా బాగుంటది అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకురావడము, అట్లా నాకు ఎక్కువ వాళ్ళే పబ్లిసిటీ చేశారు. నేను ఇప్పటి వరకు ఒక యాడ్ కానీ లేకపోతే పోస్టింగ్ కానీ అట్లా ఏం చేయలేదు. జస్ట్ ఒక ఫ్లైయర్ చేసేసి మన గ్రూప్లలో పోస్ట్ చేయడం, తెలిసిన గ్రూప్లో పోస్ట్ చేయడం తప్ప బయట పబ్లిసిటీ చేయాలి. మనకి ఎక్కువ మంది ఇప్పుడు 10 మంది జాయిన్ అయితే ఆ 10 మంది ఇంకో 20 మందిని తీసుకొస్తారు. ఎందుకనంటే ఇప్పుడు బయట 20,000 కట్టడం కంటే ఇక్కడ 10,000 కడుతున్నారు. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. ఇంకొకరికి విద్య అందుద్ది కదా అని వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ చేయడం, ఇలాంటిది వాటి వల్ల మనకి ఎక్కువ మనం ముందుకు వెళ్ళడానికి రీజన్స్ అని చెప్పొచ్చు. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎవరైనా జాబ్ కి రాయడం సక్సెస్ అయ్యారు. 2 members సక్సెస్ అయ్యారు. ఎక్కడ వచ్చింది? వాళ్ళ దగ్గర వచ్చేసి యూపీఏ మన అంటే ఉత్తరప్రదేశ్ అండ్ ఇంకొకరు వచ్చేసి మన ఆంధ్రాలోనే. బట్ అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ యూపీఎస్సీ. అంటే మనం ఓన్లీ యూపీఎస్సీ కాకుండా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ ఇట్లా డిఫరెంట్ ఆల్ గవర్నమెంట్ సెక్టార్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మనము ప్రొవైడ్ చేసాం. లైక్ ఈపీఎఫ్ఓ ఇట్లా అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేసాం. 11 members. నాన్ లోకల్ మన వాళ్ళేనా? అంటే ఇక్కడ లోకల్ వచ్చేసి 5 members, నాన్ లోకల్ ఒక 5 to 6 members. ఎందుకు అని అంటే మనకి ఆల్ ఇండియా కాబట్టి కొంతమంది లైక్ ఢిల్లీ నుంచి ఉన్నారు, నాట్ ఎనీ అదర్ ప్లేసెస్, ఓన్లీ ఢిల్లీ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ఎక్కువ ఇప్పుడు మనది ఎక్కువ శాతం ఏంటంటే మన ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే మంచి కమ్యూనికేషన్, ఇప్పుడు తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళకి ఎంత మంచిగా కమ్యూనికేషన్ ఉంటుంది, సో వాళ్ళకి ఏంటంటే హిందీలో మాట్లాడితే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. సో అందుకు ఓకే మేడం, ఓవరాల్ గా మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది.